నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 100కు 90 మార్కులు పాజిటివ్‌గా వేయాల్సి ఉంటుంది. గురువు వ్యయస్థానంలో ఉండడం అనేటువంటిది మే వరకు కొద్దిగా సమస్యలుంటాయి. ఓకే. సో, మే వరకున్న సమస్యలేందంటే శత్రువుల బాధ అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కాళ్ళు, చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. వీటి మినహా చాలా అనుకూలంగా ఉంటుంది. 90% ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్‌లుంటాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులుంటాయి. ఆర్టిస్టులకు, సినిమా రంగంలో ఉండేవారికి విశేషమైన యోగం లభిస్తుంది. విపరీతమైన డబ్బు లభిస్తుంది. ఆడవారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విశేషించి విపరీతమైనటువంటి లాభాలుంటాయి. పదవులు లభిస్తాయి. జనాల్లో పోటీ చేస్తే ఎన్నికవుతారు. అంటే విన్నింగ్ కనిపిస్తూ ఉంది. సో, ఏ రంగం వారైనా ఈ సంవత్సరం 90% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒకే ఒక్క సమస్య, గురువు వ్యయంలో ఉన్నాడు మే వరకు. సో, ప్రతి గురువారం నాడు వీలైతే లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన అర్చన నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో, నెక్స్ట్ సింహరాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీడియా కూడా ఈ రాశికే వస్తుంది. సో, మీడియా అనేటువంటిది మా, మీ, ము అనేటువంటిది మకా నక్షత్రం సింహరాశి. సో, ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. శని గురువుల యొక్క కాంబినేషన్ నెగిటివ్, రాహుకేతువుల యొక్క కాంబినేషన్ నెగిటివ్, కుజుడి యొక్క కాంబినేషన్ నెగిటివ్. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. కుజ కేతువుల కలయిక కూడా సంచలనాలకు కారణభూతమయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి వివాహంలో గొడవలు, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ప్రేమికుల మధ్యన గొడవలు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, వాహన ప్రమాదాలు, విద్యార్థులకు చెడు సహవాసం వల్ల సమస్యలు, ప్రేమలో విఫలం చెందడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, బ్యాక్లాగ్స్ మిగిలిపోవడము, కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ రాకపోవడము, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు, దూర ప్రాంతాలకు బదిలీలు, పై అధికారుల వల్ల సమస్యలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి లాంటి సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈడీ సంబంధమైన సమస్యలు, రాజకీయ నాయకులకు న్యాయపరమైన ఇబ్బందులు, స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు. సో, ఈ రకమైనటువంటి చెడు సంఘటనల సమూహము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే సప్త శనివార నియమము అంటే వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు సాయంత్రము వెంకటేశ్వర స్వామి వ్రతం అనేటువంటి బుక్ దొరుకుతుంది. సప్త శనివార నియమాన్ని పాటించండి. వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని 7 వారాల పాటు 7 శనివారాల పాటు నిర్వహించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, ఇది నా రాశి ఇంత ఘోరంగా ఉంది ఏంటి? ఏమైనా ఉపశమనం? చెప్పాను కదా, చెప్పా కదా. అంటే పర్సంటేజ్ చెప్పండి కొంచెం, ఊపిరి పీల్చుకో. అది దారుణంగా. నెగిటివ్ అయితే 80% ఉంది. పూజలు చేసుకుంటే 100% పాజిటివ్ ఉంటుంది. ఓకే. ఓకే. దోష నివారణలు చేసుకోవాలి. ఓహో. సో, నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య, కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది. అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది. లేదు, ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ప్రాంతం ఉద్యోగస్తులు అయితే దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, విద్యార్థులకు సొంత ఊర్లో కాకుండా చాలా దూరంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు దూరంగా జరుగుతాయి. సో, ఏ ఉద్యోగాన్ని తీసుకున్నా ట్రాన్స్ఫర్స్ దూరంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇది మినహా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, స్త్రీలకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తి అనుకూలంగా ఉండబోతా ఉంది. నేను చెప్పినటువంటి 1-2 పాయింట్లు తప్ప. మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి అంటే, సోమవారం పూట శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించండి. రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి సోమవారం నాడు వీలైతే. దీనివల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. సో, నెక్స్ట్ తులారాశి. సో, తులారాశి వారికి గురుబలము, దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 6వ ఇంట్లో శని ఉన్నాడు. దీన్ని షష్టమ శని అంటాము. షష్టమ శని భాగ్యాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం రోగకారకుడైన శని, శత్రుకారకుడైన శని కూడా అదే ఇంట్లో ఉంటాడు. కాబట్టి శత్రువుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా
బొక్కలకు సంబంధించి అంటే న్యూరో ప్రాబ్లము, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ బాధించేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా కానీ సమస్యలకు కారణభూతం అవ్వచ్చు. డబ్బు అధికంగా వస్తుంది. సంఘంలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చేయండి. చాలా పెద్ద పెద్ద కలలను కనండి. ఆ కలలను సాకారం చేసుకోండి. సంఘంలో చాలా గొప్పగా బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ఎంత గొప్పగా ప్రయత్నాలు చేస్తే అంత గొప్పగా సఫలీకృతులు అవుతారు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే శనివార నియమాన్ని పాటించండి. ఇందాక చెప్పినట్లుగా శనివార నియమాన్ని పాటించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని 7 వారాల పాటు ఆచరించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇంచుమించుగా 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు 9 పాదాలు అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్లకు అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కు 100 కిలోమీటర్ల స్పీడ్తో మీ జీవితం అనేటువంటిది ముందుకెళ్తుంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. హెక్టిక్ షెడ్యూల్ను అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మంచి ఫుడ్ తినండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది డబ్బు కోసము. కాబట్టి ఫిజికల్గా ఫిట్గా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మానసికంగా ఫిట్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. రాబోయే కాలం అంతా మీదే కాబట్టి సో ఎంత సంపాదిస్తే అంత సంపాదించగలిగినటువంటి సమయంలో ఉన్నారు. వ్యాక్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. మీ లైఫ్లో మంచి అనుకూలమైన రాజయోగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. శుభం. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. జనరల్గా అర్ధాష్టమ శని నడిచే వారికి ఉన్నటువంటి పెను సమస్యలు సంచలనం ఏందయ్యా అంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల సమస్యలు. ఏమంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల కూడా సమస్యలేనా అంటే అవును సమస్యలే. చూడక 10 సంవత్సరాల తర్వాత డబ్బును చూస్తే ఆ డబ్బును తీసుకెళ్ళి అప్పు ఇవ్వాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్కి ఇవ్వాలనిపిస్తుంది, వ్యాపారంలో పెట్టాలనిపిస్తుంది, చిట్టీలు వేయాలనిపిస్తుంది, నమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టాలనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏది చేసినా తిరిగి మీకు రూపాయి కూడా రిటర్న్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో పెట్టకండి. అనవసరంగా నమ్మిన వారి దగ్గర మోసపోయే అవకాశం ఉంది. చిట్టీలు వేయకండి, అప్పులు ఇవ్వకండి. జాగ్రత్తగా గవర్నమెంట్ ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు, తొందరపాటు వ్యాపారాలు, తొందరపాటు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది. రైతులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఓన్లీ సమస్య అర్ధాష్టమ శని ఉంది కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి ఇంచుమించుగా కన్యారాశి వారిలాగానే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా భార్యాభర్తల మధ్యలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మినహా మకర రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారిలో రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా పాజిటివ్గా ఉంది. రైతులకు పాజిటివ్గా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, ఎక్కువ జీతంతో ఉద్యోగ మార్పు కనిపిస్తూ ఉంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సో మకర రాశి వారు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు. వీరు సోమవారం పూట రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించినట్లయితే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ కుంభరాశి. ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. ఇంకొక 2 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. 2026 మొత్తం ఏలినాటి శని నడుస్తూ ఉంది. కుంభరాశి వారికి మానసికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆడవారికైతే మానసికపరమైన ఇబ్బందులు లేదా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు, పీసీఓడి లాంటి సమస్యలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. చెడు సహవాసం వల్ల సమస్యలు ఉంటాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. క్రీడాకారులు, కళాకారుల అవకాశాలు కోల్పోతారు. ఆర్థికంగా తగ్గుతుంది. ఆదాయం తగ్గుతుంది.
రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషమైనటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంత ఖర్చు పెట్టినా ఓటమి మిమ్మల్ని ఎత్తుకుంటూ రావచ్చు. స్త్రీలకు సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి సమస్యలు, ఈడీ లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.